హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము హెల్తీగా మల్టీగ్రెయిన్ రోటీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో ఉండే పిండ్లతోనే ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే పిల్లల హెల్త్ బాగుంటుంది. మనం టిఫిన్ కూడా ఏం చేయాలని ఆలోచన లేనప్పుడు ఇలా మల్టీగ్రెయిన్ రోటీ చేసిస్తే బాగుంటుంది అనమాట. సో చూడండి, రోటీస్ కూడా చాలా స్మూత్గా వచ్చాయి అండ్ టేస్టీగా ఉంటాయి అనమాట. సో చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ముందుగా ఈ రోటీస్ కోసం మనకు పల్లీల పొడి, శనగిత్తనాల పొడి కావాలి. సో అందుకనే మిక్సీ జార్లో కొన్ని పల్లీలు వేయించినవి ఏం అవసరం లేదు, పచ్చివైనా తీసుకోవచ్చు. సో ఇవి కొన్ని వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. సో చూడండి, ఇది వేయడం వల్ల మనకి రోటీ స్మూత్గా వస్తాయి అన్నమాట. సో అందుకనే కొద్దిగా వేసాను పొడి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు రాగి పిండి వేస్తున్నా. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి ఉంటే సద్దపిండి అయినా వేసుకోండి, బాగుంటాయి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకోండి. నేను ఇప్పుడు కప్ చూపిస్తున్నా కదా, ఈ కప్ మెజర్మెంట్స్ నాకు మీడియం సైజ్వి ఒక 5 రోటీస్ వచ్చాయి. సో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ పెంచుకోండి, తగ్గించుకోండి. సో తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి, ఈ పిండికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, జస్ట్ పచ్చిమిర్చిని మిక్సీకి వేసి పేస్ట్ చేశాను. తర్వాత ఒక ఆనియన్ని ఇలా చిన్నగా తరుక్కున్నాను అనమాట. సన్నగా తరుక్కుంటే రోటీస్ తట్టేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదు. సో అందుకని వీలైనంత సన్నగా తరుక్కొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసి, తర్వాత ఇందులోనే మనం ఉప్పు ఇక్కడే టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే పిండి అంతా తడిపిన తర్వాత మళ్ళీ ఉప్పు తక్కువ అయితే యాడ్ చేయాలంటే పిండిలో అంత కలవదు కదా. సో అందుకని ఇప్పుడే ఉప్పు టెస్ట్ చేసుకొని ఒకవేళ తక్కువ అయితే వేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా తడుపుకోండి. అప్పుడు మనకు రొట్టె తట్టడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకనే చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తడుపుకోండి. అప్పుడు మనకి చేతి వేలకి ఎక్కువ స్ట్రెస్ ఉండదు, జస్ట్ రొట్టె తడుతుంటే వెళ్ళిపోతుంటుంది అనమాట, అలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు రొట్టె ప్రిపేర్ చేసుకుందాం. నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు నేను రోటీస్ని ఇలా ఓలీ పేపర్ మీద చేస్తాను. సో అందుకని ఓలీ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ ముద్దలో కొంచెం చిన్న పోర్షన్ తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసి చేతికి కొద్దిగా ఆయిల్ సాయంతో రోటీలాగా చేసుకోండి. అంతలోపు స్టవ్ ఆన్ చేసి చపాతీ పెన్నం పెట్టేసి అది బాగా కాలనివ్వండి. సో చూడండి, పిండి జోరుగా తడుపుకోవడం వల్ల ఇలా మనం చేత్తో అంటుంటేనే ఇలా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో చూడండి, ఇలా రోటీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు పెన్నం కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ఓలీ పేపర్ని వేసి ఒక 2 మినిట్స్ దాన్ని వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కాల్చుకోండి. ఎందుకంటే హైలో ఫ్లేమ్ పెట్టేసి ఆ ఓలీ పేపర్ వేసామంటే అది కాలిపోతుంది పేపర్. సో అందుకని సిమ్లో పెట్టి అది వేసిన తర్వాత ఈ రొట్టె తీసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చుట్టూ ఆయిల్ రిలీజ్ చేయండి. తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత అప్పుడు పైన కింద అప్లై చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు టర్న్ చేశాక ఇప్పుడు బాగా కాలింది కదా, ఇప్పుడు కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిన తర్వాతనే అప్లై చేసుకోండి, స్టార్టింగ్లోనే అప్లై చేయకూడదు ఎప్పుడైనా రోటీస్కి. సో ఒకసారి కాలిన తర్వాత అప్పుడు అప్లై చేయాలి. సో చూడండి, ఇలా రెండు వైపులా హై ఫ్లేమ్లో కాల్చుకోండి. ఇలా హెల్తీగా మనము రోటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి, రోటీ రెడీ అయిపోయింది. తక్కువ టైంలోనే మనం హెల్తీగా రోటీస్ ప్రిపేర్ చేయొచ్చు. ఇలానే డైరెక్ట్గా తినేసేయచ్చండి, ఎందుకంటే ఇందులో పచ్చికారం ఉంది కాబట్టి ఏం చట్నీ కూడా అవసరం లేదు. సో ఇలా హెల్తీ రోటీస్ ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. మా పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. సో పిల్లలకి హెల్తీగా ఉండాలంటే గోధుమ పిండితో కాకుండా ఇలా అన్ని పిండిలు కలిపి చేసి పెట్టామంటే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే. థ్యాంక్